అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోదని యాజమాన్య నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో అచ్యుతాపురం ఘటనపై సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోదని యాజమాన్య నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ఫ్యాక్టరీలకి వచ్చినటువంటి కార్మికులు ఊపిరి పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి. అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎసెన్షియల్ ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం మొన్న రాత్రి మనకు స్పష్టంగా నెగ్లిజెన్స్, యాజమాన్యాల యొక్క నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ ఫార్మా కంపెనీలో దాదాపు సంవత్సరం రోజుల క్రితం నుంచి పదే కార్మికులు లేదా కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు మేనేజ్మెంట్కి చెప్తూ ఉన్నారు, ఇదిగో పలానా దగ్గర లీకేజ్ ఉంది, పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అని చెబుతూ ఉన్నా కానీ పట్టించుకోనటువంటి యాజమాన్యం దానికి మూల్యం దాదాపు 17 మంది కార్మికులు తునాతునకలైపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ₹1 కాంపన్సేషన్ ప్రకటించడం కాదు, ఫ్యాక్టరీస్ శాఖ కానీ లేదా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ బాయిలర్ ఇన్స్పెక్టర్లు కానీ లేదా సంబంధిత యాజమాన్యం కానీ ఇప్పుడు మారినటువంటి చట్టాలు, మరీ ముఖ్యంగా యజమానులకు అనుకూలంగా మారినటువంటి చట్టాల లోపాల వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువైనాయి. ఒకప్పుడు ఫ్యాక్టరీస్ శాఖ నెలకొకసారో 40 రోజులకు ఒకసారో ఇన్స్పెక్షన్కి వెళ్ళేది, కనీసం చూసేది, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, బాగుందనో బాగలేదనో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి లేదు, లేబర్ డిపార్ట్మెంట్కి అంతకన్నా లేదు. కూరలన్నీ కూడా పీకేశారు. అటువంటి చట్టాలు మారడం ఒక దురదృష్టకరం. కనీసం యాజమాన్యం వాళ్ళ ఫ్యాక్టరీలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు చేసుకునేటటువంటి పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. అది మనకు స్పష్టంగా అచ్యుతాపురం ఘటన మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొన్న రాత్రి, అదైతే నిన్న రాత్రి పరవాడలో కూడా ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో మరి ప్రమాదం సంభవించింది. బాయిలర్ దగ్గర 4 కార్మికులకి తీవ్ర అస్వస్థత అని చెప్పి స్క్రోలింగ్ వస్తూ ఉంది మీడియాలో.